ఈవెన్ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చి దేవుణ్ణి ఎలా పరిచయం చేశాడు? తండ్రిగానే పరిచయం చేశాడు. మనమందరము ఆ తండ్రికి పిల్లలమని, మనమందరము ఈ లోక స్నేహాలను పట్టి, ఈ లోక భోగాల్ని చూసి, ఈ లోకంలో ఉన్న వాటి మీద మనస్సుంచి, ఈ లోకమే శాశ్వతం అని అనుకొని, ఈ లోకంలో ఉన్న వాటికి ముగ్ధులైపోయి ఆ తండ్రి ప్రేమను రుచి చూడకుండా, ఆ తండ్రి ప్రేమను అర్థం చేసుకోకుండా దూరం అయిపోతున్న సందర్భంలో, ఇదిగో తండ్రి ప్రేమ అంటే ఇది అని ఈ లోకంలోకి వచ్చి మనకు ఆ ప్రేమను చూపించడానికి యేసుక్రీస్తు పడిన ప్రయాస ఎంత గొప్పదో మనకు అర్థమైతే, ఆ తండ్రి ప్రేమ కూడా ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. మన కళ్ళ ముందు కనబడుతున్న ప్రేమలే మనకు అర్థం అవ్వట్లేదే. ఇంట్లోకి ఏదన్నా ఒక రోజు ఏదన్నా తేకపోతే మన తల్లిదండ్రులు ఇష్టానుసారంగా మాట్లాడతాంగా మనం. అసలు ఎందుకు ఇవ్వాలి మన తల్లిదండ్రులు మనకేమన్నానే? బతుకిచ్చారు సాల్దా, బతకడానికి తెలివితేటలు ఇచ్చారు సాల్దా. గట్టిగా మాట్లాడితే మన కాళ్ళ మీద మనం బ్రతకగలిగే ధైర్యం మన తల్లిదండ్రులు చూసైనా రావట్లేదా మనకి? ఎందుకు ఇవ్వాలి? ఏ తల్లిదండ్రులైనా ఆస్తులైనా ఎందుకు ఇవ్వాలి? ఏ విషయాలైనా ఎందుకు ఇవ్వాలి? మన జీవితాలకు అవసరమైనంతగా వాళ్ళు కష్టపడుతున్నారు, కష్టపడనివ్వండి. వాళ్ళు ఎంత పెట్టగలరో అంతే పెట్టనివ్వండి. పీక్కు తింటారు కొంతమంది చూడండి తల్లిదండ్రులు. ఎందుకు చేయాలి? అర్థం కాక, తల్లిదండ్రుల కష్టం అర్థం కాక, ఈ తల్లిదండ్రులు వాళ్ళు పడుతున్న కష్టాన్ని ఏ రోజు పిల్లలకు చూపించకుండా వాళ్ళ కష్టాన్ని వాళ్ళే అనుభవిస్తున్నారు కదా. అది తెలియక ఈ ఇష్టానుసారంగా ఎలాగో వస్తున్నాయిలే మా అమ్మ నాన్నలకు డబ్బులు అని చెప్పి ఇష్టానుసారంగా వాళ్ళనే దోపిడీ చేస్తున్నారు ఈరోజు చాలామంది పిల్లలు. కాదంటారా?